మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు కానున్న డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్పాన్షనిస్ట్ ఎజెండా మొదలుపెట్టాడు. అంటే తన విస్తరణవాద ఆకాంక్ష. ట్రంప్ అంటే అన్ప్రెడిక్టబుల్, ట్రంప్ అంటే మ్యావరిక్, ఇవన్నీ అందరికీ తెలుసు. ట్రంప్ అంటే టఫ్ బార్గెయినర్. ఇలా ప్రపంచ దేశాలు అన్నీ కూడా ట్రంప్ 2.0 ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ ఈ ట్రంప్ సెకండ్ టైం వస్తే అమెరికా విస్తరణవాద ఆకాంక్ష, ఎక్స్పాన్షనిస్ట్ ఎజెండాను ఉధృతంగా అమలు చేయబోతున్నాడు. సో ఎలా అమలు చేయబోతున్నాడు? పదే పదే కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరండి అని చెప్తున్నాడు. ఇటీవల రాజీనామా చేసిన ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోను గవర్నర్ అని సంబోధిస్తున్నాడు. ఒక రకంగా అవహేళన చేస్తున్నాడు. కెనడా పైన 25% టారిఫ్ విధిస్తానన్నాడు. మీరు ఈ టారిఫ్స్ ఉండకూడదు అనుకుంటే మీరు అమెరికాలో చేరండి, 51వ రాష్ట్రంగా, మీ సెక్యూరిటీకి గ్యారంటీ, మీకు ఈ టారిఫ్ల గోల కూడా, సుంకాల గోల కూడా ఉండదు అంటూ ఒక రకమైన ఎకనామిక్ బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు. నిన్న విలేకరులతో మాట్లాడుతూ మీ బల ప్రయోగం ద్వారా, యూజ్ ఆఫ్ ఫోర్స్ ద్వారా, మిలిటరీ పద్ధతులను ఉపయోగించి కెనడాను స్వాధీనం చేసుకుంటారని అడిగితే బతికిపోయాం నో అన్నాడు. కానీ ఎకనామిక్ కోవర్షన్ వాడతాను అన్నాడు. అంటే ఆర్థిక పరంగా ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి అమెరికాలో కలుపుకోవటానికి చూస్తాము అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆగకుండా అమెరికా కెనడాల మధ్య ఉన్న సరిహద్దును ఆర్టిఫిషియల్ లైన్ అన్నాడు. రెండు దేశాల మధ్య సార్వభౌమాధికారం కలిగిన దేశాలు, మిత్ర దేశాలకు కూడా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో అమెరికా కెనడా భాగం, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ ఏరియాలో భాగం, అమెరికాను కెనడాను కలిపి నార్త్ అమెరికా అంటారు. సో అలాంటి మిత్రదేశమైన కెనడా పైన మీరు డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉండొచ్చు. అమెరికాలో పౌరుడుగా ఉండొచ్చు, కెనడాలో పౌరుడుగా ఉండొచ్చు. అమెరికా నుంచి కెనడాకు వెళ్ళడం, కెనడా నుంచి అమెరికాకు వెళ్ళడం కూడా చాలా సులభం. కానీ అలాంటి దేశాన్ని ఆర్థిక ఒత్తిడిని ఉపయోగించి కూడా, ఎకనామిక్ కోవర్షన్ ఉపయోగించి తమ దేశంలో కలుపుకుంటాము అంటూ హెచ్చరిస్తున్నాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిందో వ్యవహారం. ఎకనామిక్ కోవర్షన్ను వాడి ఉంటానంటూ సరిహద్దును కూడా నేను గుర్తించను, ఒక్కసారి అమెరికాకు కెనడాకు మధ్య ఉన్న ఆర్టిఫిషియల్ లైన్ మలిపేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంటున్నాడు. అంటే అమెరికా కెనడా కలిస్తే అతిపెద్ద దేశంగా, బలమైన దేశంగా ఉంటుంది అని వాదన. ఇదే మాట భారతదేశమో, చైనానో, పాకిస్తాన్, భారత్లో అంటే, భారత్ బంగ్లాదేశ్లో అంటే ఎలా ఉంటుంది? రేపు భారతదేశమో చైనానో ఆ సరిహద్దు తీసేస్తే, లైన్ తీసేస్తే ఎంత బాగుంటుంది, ఈ రెండు దేశాలు కలిసిపోతే అని మనం బంగ్లాదేశ్నో పాకిస్తాన్ అంటే ఎలా ఉంటుంది? కానీ ఊహించుకోగలం, అసలు యుద్ధాలే వస్తాయి. కానీ ట్రంప్ ఆ రకంగా బెదిరిస్తున్నాడు, అదరగొడుతున్నాడు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆఖరికి పలుకుబడిపోయి రోడ్డు మీద పడ్డ జస్టిన్ ట్రూడో కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు, ఇది అన్యాయమని. ఇక రెండవది గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్ అమెరికాకు చెందిన మరో మిత్ర దేశమైన డెన్మార్క్కు చెందిన అటానమస్ టెరిటరీ. ఈ గ్రీన్లాండ్ నేను కొనేస్తాను, ఇది మాకు అవసరము, మా అమెరికా భద్రతకు చాలా కీలకము, అందువల్ల డెన్మార్క్ అమ్మాల్సిందే అని మొదలుపెట్టాడు. సో ఇది వాస్తవంగా ఈసారి కాదు, 2016-20లో పవర్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రీన్లాండ్ కావాలి, గ్రీన్లాండ్ అమ్మేయండి, మేము కొనుక్కుంటాం అంటూ డెన్మార్క్ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడేవాడు. ఇప్పుడు ఏకంగా ఇదేదో మాటలే కాదు, ట్రంప్ కొడుకు ఆల్రెడీ డెన్మార్క్ వెళ్ళాడు. ఇప్పుడు ప్రైవేట్ విజిట్ అని అంటున్నారు, తెలియదు. దీనిపైన డెన్మార్క్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేశాడు. కారణం ఏంటంటే గ్రీన్లాండ్ చాలా ఐస్తో కూడుకున్న ప్రాంతం ఇది. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మంచు కరిగిపోతుంది. మంచు కరిగిపోవడం వల్ల కొత్త ట్రేడ్ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. కొత్తగా రిసోర్సెస్ను మైనింగ్ చేయడానికి కూడా ఈ ప్రాంతంగా మారిపోతుంది. అందువల్ల
గ్రీన్లాండ్ ఎకనామిక్ పొటెన్షియల్ దృష్టిలో పెట్టుకొని గతంలో అలాస్కాను చేసినట్టుగా గ్రీన్లాండ్ కొనస్తూ ఉంటున్నాడు. ఇక మూడవది పనామా కెనాల్. పనామా కెనాల్ మీద కూడా గతంలో కన్నా ఈసారి ప్రెసిడెంట్ అయినాకనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. నేను పనామా కెనాల్ చరిత్ర అంతా నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. ఇది అమెరికా కన్స్ట్రక్ట్ చేసిన కెనాల్ అయినా 114 ఇయర్స్ క్రితం 25 ఇయర్స్ క్రితమే పనామాకు అమెరికా ఒప్పందానికి అనుగుణంగా పనామా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇట్ ఈస్ నో లాంగర్ అమెరికన్ టెరిటరీ. ఇస్ ఎ పనామా కెనాల్ ఈజ్ ప్యూర్లీ లిటిల్ ఓవర్ 50 మైల్స్, అరౌండ్ 80 అబోవ్ కిలోమీటర్స్ కెనాల్ ఇది. ఈ కెనాల్ గుండా వెళ్ళేటువంటి 14,000 షిప్స్ వెళ్తాయి. ఇందులో 72% బెనిఫిషరీ అమెరికా, మరో 24% చైనా. సో ట్రంప్ దీనిపైన మళ్ళీ మాట్లాడాడు, ఇది చైనా కంట్రోల్కి వెళ్ళిపోతుంది, చైనా కంట్రోల్ చేస్తోంది. జిమ్మీ కార్టర్ ఇటీవల చనిపోయిన అమెరికా ప్రెసిడెంట్ దీన్ని ది గేవ్ ఇట్ అవే అని అరిచాడు. ది గేవ్ ఇట్ అవే, వాళ్ళు ఇచ్చేశారు, దానం చేశారు అంటూ పనామా పైన విరుచుకుపడుతున్నాడు. పనామా ప్రెసిడెంట్ కూడా చాలా తీవ్రంగా స్పందించాడు. అసలు ఇదంతా బోగస్, చైనా కంట్రోల్లో లేదు. ఆ పనామా కెనాల్ ఎంట్రన్స్లో ఉన్న 2 పోర్ట్లు హాంకాంగ్కి చెందిన ఒక కంపెనీ నిర్వహిస్తుంది. కానీ ఇది టోటల్లీ అండర్ పనామా కంట్రోల్, చైనాకి మేము ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తలేము అంటూ పనామా వ్యాఖ్యానించింది. కెనడా విషయంలోనైతే మిలిటరీ ఫోర్స్ వాడను అని స్పష్టంగా చెప్పాడు. కానీ గ్రీన్లాండ్ పనామా కెనాల్ విషయంలో రూల్ అవుట్ చేయలే. మిలిటరీ ఆర్ ఎకనామిక్ కోయర్షన్ ద్వారా, ఈయన మిలిటరీ పద్ధతుల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు కూడా వెనకాడను అని పేర్కొన్నాడు. విల్ నాట్ హెసిటేట్ ఈవెన్ టు యూజ్ మిలిటరీ మీన్స్ అన్నాడు. అంటే డెన్మార్క్ పైన పనామా పైన యుద్ధం చేసి కూడా వాటిని మేము లాగేసుకుంటామని. ఇది ఎంత ప్రమాదకరమైన. అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ స్పోక్స్ పర్సన్ కూడా ఖండించాడు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని కాజేస్తామంటూ అగ్రరాజ్యం ఇలా మాట్లాడడం ఏంటి అని. ఇక నాటోకు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి అంటున్నాడు, ఈ నాటో రక్షణ భారం అంతా అమెరికా ఎందుకు మోయాలి, నాటో దేశాలకు కూడా ముఖ్యంగా యూరోపియన్ దేశాలు తమ రక్షణ బడ్జెట్ పెంచుకోవాలి, ఈవెన్ ఇప్పుడు కెనడా రక్షణకు మేమెందుకు ఖర్చు పెట్టాలి అంటున్నాడు. కెనడాతో ఇంత పెద్ద ట్రేడ్ డెఫిసిట్ మాకు ఎందుకు ఉండాలి, కెనడా వస్తువులు మేము ఎందుకు కొనాలి అంటున్నాడు. ఇప్పుడు నాటో విషయంలో కూడా అదే చెప్తున్నాడు. లెట్ ద యూరోప్ పే ఫర్ ఇట్ సెక్యూరిటీ. ఒక దశలో అయితే రష్యాను నేనే ప్రొవోక్ చేస్తాను పుటిన్ను అని చెప్పినా, మీరు కనుక రక్షణ బడ్జెట్ పెంచుకొని నాటోకు కంట్రిబ్యూట్ చేయకపోతే పుటిన్ను నేనే పంపిస్తా అని కూడా బెదిరించిన అని చెప్పాడు. ట్రంపే చెప్పుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ నాటో దేశాలు, అమెరికా కాకుండా మిగతా దేశాలు తమ బడ్జెట్లో 2% డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నాయి. దీన్ని కనీసం 5%కు పెంచాలి అని ట్రంప్ ఆదేశిస్తున్నాడు. లేకపోతే నాటోకు మేము మద్దతు ఇవ్వడమే ఊరుకుంటామని. సో ఇక ఉక్రెయిన్ విషయంలో ఉక్రెయిన్కు సపోర్ట్ చేయనని అన్నది నేను గతంలో మాట్లాడాను. మళ్ళీ హమాస్ విషయంలో చూశారు, బందీలందరినీ వదిలేకపోతే నరకం చూస్తానని చెప్పి హెచ్చరించాడు. అందువల్ల చాలా క్లియర్గా అగ్రెసివ్ ఎక్స్పాన్షనిజంతో ట్రంప్ వెళ్తున్నాడు. సో ఇది ఎక్కడి దాకా వెళ్తాడు? బ్రిక్స్ నేషన్స్ ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనాలను కూడా బెదిరించాడు. మీరు కనుక డీడాలరైజేషన్కి వెళ్తే, అంటే డాలర్తో డిస్కనెక్ట్ చేసుకుంటాం, సొంత కరెన్సీ కామన్ కరెన్సీ పెట్టుకుంటాం, లేదా ఇతర కరెన్సీల్లో ట్రేడ్ చేస్తామంటే మీ పైన టారిఫ్స్ వర్షం కురిపిస్తా అని చెప్పి హెచ్చరించాడు. సో ఇలా ప్రపంచాన్ని మిలిటరీగా, ఎకనామిక్గా, ట్రేడ్గా వీటన్నిటినీ వెపన్స్గా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా రంకలేస్తూ ప్రపంచం పైన విరుచుకుపడటానికి డొనాల్డ్ ట్రంప్ మరి 10 రోజుల్లో వస్తున్నాడు. ఇవన్నీ కేవలము తన ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీని సంతృప్తిపరచడానికి, తన కన్జర్వేటివ్, హాకిష్, అల్ట్రా రైట్ ఓటర్లను సంతృప్తిపరచడానికి మాట్లాడుతున్నాడా? నిజంగానే ప్రాక్టికల్గా ఇలాంటి చర్యలు మొదలు పెడతాడా? దిస్ ఈజ్ ద బిగ్ క్వశ్చన్ బిఫోర్ ఎవ్రీబడి. ట్రంప్కు తోడుగా అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ట్రంప్ ఫ్రెండ్ ఇలాన్ మస్క్ ప్రపంచంలో అన్ని దేశాల మీద విరుచుకుపడుతున్నాడు. సో బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాల రాజకీయాల్లో పుల్లలు పెడుతున్నాడు.
ఈ రకంగా ట్రంప్ వ్యవహార సరళి, మస్క్ వ్యవహార సరళి ప్రపంచానికి సవాల్గా మారుతుంది.